మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో రికార్డులు దగ్ధం చేయడం ఏదైతే ఉందో దానిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేక భూ ఆక్రమణలు భూదందాలు జరిపి అనేక మైనింగ్కి సంబంధించిన క్వారీలను అక్రమంగా దౌర్జన్యంగా లాక్కుని వాటికి సంబంధించినటువంటి రికార్డులన్నీ భద్రపరిచినటువంటి కంప్యూటర్ గది రాత్రి దగ్ధం చేశారు. ఇంతకుముందు పొంగనూరులో ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం చేశారు. అంటే వీళ్ళు చేసినటువంటి పాపాలను రికార్డులు దగ్ధం చేస్తే పోతాయి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ముఖ్యంగా తంబలపల్లి నియోజకవర్గంలో, పొంగనూరు నియోజకవర్గంలో, రాయచోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసులో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువగా భూ ఆక్రమణలు చేయడం, 22A జాబితాలో కొన్ని భూములు చేర్చి రైతుల వద్ద తిరిగి లాక్కోవడం లాంటి కార్యక్రమాలు. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో మొన్ననే ఈ ప్రభుత్వం రాగానిపల్లి వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి ఈ దౌర్జన్యకాండ, ఆ భూములకు సంబంధించినటువంటి ఫైల్స్ ఈ కంప్యూటర్ గదిలో భద్రపరిచి ఉన్నారు. వీటన్నిటినీ కూడా తగలబెట్టిచ్చేసేదానికి ఆయన సిద్ధపడి ఈరోజు ఇంతటి దుస్సాహసానికి పాల్పడ్డారు. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే రెవెన్యూ కార్యాలయాల్లో, మిగిలిన రెవెన్యూ కార్యాలయాల్లో, తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు భద్రపరచండి. వాటిని కూడా తగలబెట్టే ప్రమాదం ఉంది. ప్రభుత్వం మారినా అధికారులు వాళ్ళే ఉన్నారు. ఆయన ఏరి కోరి సస్పెండ్ అయినటువంటి అధికారులను, అవినీతి అధికారులను ఆయన ప్లేసుల్లో వేసుకుని ఈ దందా జరిపిస్తున్నాడు. కాబట్టి అధికారులను కూడా వెంటనే మార్చాలి, అధికారులపైన కూడా నిఘా పెట్టాలి. ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లు చాలా అప్రమత్తంగా మెలగాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆఫీసులో జరిగినటువంటి ఈ చర్యకు బాధ్యులుగా అక్కడ పనిచేసేటువంటి అధికారులను విచారించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బాధ్యులైన వారి మీద కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్నాం. ఇదే విధంగా తహసీల్దార్ ఆఫీసులకి పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలి. ఎండీఓ ఆఫీసులో ఉన్న రికార్డులకు కూడా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.